హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఇప్పుడు నేను పిజ్జాకి పిండి ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, దీనికి ఏమేమి కావాలి మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఎందుకంటే ఈరోజు 13వ రంజాను 13వ రంజాను ఉపవాసం కదా, అందువల్ల వీళ్ళకి కింద జెంట్స్ వాళ్ళకి పంపిస్తున్నానండి. పిజ్జా అవన్నీ చేసి పిజ్జా జాతరు జుగును అవన్నీ చేస్తున్నాను. దీనికి ఏమేమి కావాలి, ఏ విధంగా తయారు చేస్తాను ఈ పిండిని చూసేయండి మీరే. ఇదేంటంటే వెన్నెల పౌడరు, బేకింగ్ పౌడరు, చక్కెర అంటే 2 గ్లాసులు తీసుకున్నాను. ఒకటి అంటే ఇవి కోవిడ్ అండి, ఇది వైట్ గోధుమ పిండి, దీంట్లో మొత్తం మిక్సర్స్ ఉంటాయి. ఇది ఒక 1.5 గ్లాసు, ఇది ఒక 1.5 గ్లాసు తీసుకుంటానండి. తర్వాత ఏంటంటే ఆయిల్, తర్వాత ఏంటంటే మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ తీసుకోవచ్చు, మిల్క్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీ అందుబాటులో ఏదైనా కూడా. అంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఈస్ట్ అండి, మెయిన్ అంటే ఈస్ట్ ఉండాలండి, ఈస్ట్ ఉంటే దీనికి. తర్వాత సాల్ట్. దాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను, ఓకేనా, చూసేయండి. ఫస్ట్ పాలు కొంచెం వేడి చేసుకోవాలండి, మరి అంత వేడి కాదు, కొంచెం వామ్లాగా కొంచెం వేడి చేసుకోవాలి పాలని. పిండి ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు పాలు వేడి చేస్తా, కొంచెం పాలు వేడి చేసేసి నేను ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నానండి ఈస్ట్. ఎందుకంటే ఒక్కొక్క గ్లాస్కి 1.5 స్పూన్లు, ఒక గ్లాస్కి 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత చూసి కొంచెం పిండి వేసుకుంటాను. పాలలో వేడి పెట్టి చూడండి, అంటే మీకు కాలకూడదు, కాలితే వేయబాకండి, ఎందుకంటే పిండి మొత్తం పాడైపోద్ది. ఒకవేళ వేడిగా ఉన్నా కూడా మీరు పక్కన పెట్టండి కొంతసేపు, అలాగే అస్సలు వేయకూడదండి. వేడి పాలు కానీ వేడి వాటర్ వేసా కానీ అసలు పిండి మొత్తం చెడిపోద్ది, అసలు వేయబాకండి ప్లీజ్. తర్వాత ఇవి చల్లగా తీసుకున్నాను, అంటే అడ్జస్ట్మెంట్కి అయినాటికి ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తాము. 5 నిమిషాలు అయిపోయింది, చూసారా. ఇంకా నేను చక్కెర వేస్తున్నాను, చక్కెర దీంతో ఒకటి వేస్తున్నాను. తర్వాత వెన్నెల అండి, వెన్నెల కొంచెం ఒక పించ్ అయినా 2 పించ్ అయినా అలా వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. తర్వాత అంటే బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను, చూసేయండి. 1 స్పూన్ వేస్తున్నాను బేకింగ్ పౌడరు. తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ కూడా అంటే కొంచెం, అంటే అది కూడా కొంచెం టేస్ట్ కోసమే, ఎక్కువగా వేయకూడదు. అంటే ఆల్రెడీ దీంట్లో మిక్సింగ్లో ఉంటుందండి, దీంట్లో ఉండదు, దీంట్లో మిక్సింగ్లో ఉంటుంది, అందువల్ల చూసి వేసుకోండి అండి. కొంచెం ఆయిల్ నేను ఇది 1 కప్ వేస్తున్నానండి. అంటే 2 కప్స్కి ఈ చిన్న కప్పు ఆయిల్ వేయాలి. తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి, అంటే దీంట్లో చక్కెర ఉంది కాబట్టి చక్కెర మిక్స్ అవ్వాలి, కరిగిపోవాలి, కరిగిపోయినంత కలిపేయాలి. ఫస్ట్ చక్కెర కరిగిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఈ పిండి 2 వేసేస్తున్నాను, అంటే మిక్సింగ్ మైదాది అండి, మిక్సింగ్ మైదాది, మిక్సింగ్ లేని మైదాది. ఇప్పుడు మొత్తం ఈ పిండిని కలిపేస్తాను. చూసి అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకా హాఫ్ కప్ తీసుకుంటాను, చూసేయండి. కలిపేస్తున్నాను. పిండిని ఎంత బాగా కలుపుతామో అంత టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి ఎలా కలుపుతున్నాను, బాగా కలపాలండి పిండిని, అప్పుడే దాని టేస్టు, దాని ఫ్లేవర్ అనేది ఒక టేస్ట్ అని ఉంటుంది. పిండి కానీ బాగా కలపకపోతే దాని టేస్ట్ రాదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చూసారండి ఎలా కలిపాను. ఇప్పుడు ఈ పిండిని 1.5 అవర్ అయినా లేకపోతే 1 అవర్ అయినా అలాగే పెట్టారండి. అంటే వేడి ప్రదేశంలో, అంటే పొయ్యి మీద వెలిగి పెట్టబాకండి. అండ్ ఎక్కడైనా వేడి ప్రదేశం, ఎక్కడైనా టెంపరేచర్ వేడి ఉంటుంది కదా, అలా టెంపరేచర్ వేడి ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేయండి. 1 అవర్ అయినా 1.5 అవర్ అయినా పెట్టేయండి. తర్వాత దీన్ని తీసి అది పిజ్జా సాస్ చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి
ఇంకా నేను కవర్ వేసి ఒక వేడి ప్రదేశంలో పెట్టేస్తాను. అంటే ఇది వేడి ఎక్కడుందో అక్కడ ప్లేస్లో పెడతానండి. చూసేయండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, చూసారు కదా పిజ్జా సాస్. ఆ పిజ్జా సాస్ని ఇప్పుడు నేను ఏ విధంగా ఉపయోగిస్తాను, ఈ పిండిని పైన పెట్టి ఏమేమి తయారు చేసేస్తాను ఇంకో వీడియో చేస్తాను, రాండి చూసేద్దాం. అప్పుడు దాకా 1.5 hours ఇది అలాగే పెట్టేస్తాము. తర్వాత అప్పుడు దాకా నేను ప్రిపేర్ చేసుకుంటాను. దీనికి ఇప్పుడు ఏమేమి కావాలి, ఏమేమి చేస్తున్నాను అనేది మీకు చూపించేస్తాను, రాండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూసేయండి, అది నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం లైక్ ఇచ్చేయండి, సబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.